హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఇప్పటికీ చాలామందికి హొపోనొపోనో గురించి తెలుసు. చాలామంది అప్లై చేస్తూ మంచి మంచి మిరాకిల్స్ తీసుకుంటున్న వాళ్ళు చాలామందున్నారు. అందులో నా స్టూడెంట్స్ చాలామందున్నారు. కానీ ఇంకా చాలామందికి హొపోనొపోనో మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇంకా అడుగుతూ ఉంటారు. దాని గురించి నేను కొంచెం క్లారిటీగా హొపోనొపోనోని బెటర్‌గా అర్థం చేసుకునేటట్టు హొపోనొపోనో ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అలాగే హొపోనొపోనో హీలర్‌ని. హొపోనొపోనోని అప్లై చేయడం ద్వారా ఎటువంటి సమస్య నుంచైనా ఎలా హీల్ చేయొచ్చు అన్న విషయాన్ని చాలా క్లియర్‌గా మన క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హొపోనొపోనోని పర్ఫెక్ట్‌గా ఎలా అర్థం చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఇప్పటికీ చాలామందికి యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న హొపోనొపోనో ఏదో 4 సెంటెన్సెస్ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేస్తే సరిపోతుంది. ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ పెడితే అక్కడే సరిపోతుంది. అన్నీ నెరవేరిపోతాయి అని అనుకునే వాళ్ళు చాలామందున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. హొపోనొపోనో చెప్పేటప్పుడు ఒక మంచి నమ్మకాన్ని, ఒక మంచి ఫీల్‌ని యాడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం దేని గురించైతే హొపోనొపోనో చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరి దగ్గరో స్ట్రక్ అయిపోయిన అమౌంట్ తెచ్చుకోవాలి, తిరిగి రావాలి అంటున్నప్పుడు, అవతల వ్యక్తి గురించి పాజిటివ్ ఫీల్ తీసుకొని హొపోనొపోనో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే 4 సెంటెన్సెస్‌కి ఉన్నంత పవర్ ఇక ఎక్కడా లేదు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకొని, నమ్మి, ఒక మంచి ఫీల్‌తో గనక హొపోనొపోనో చేశారు అంటే, జీవితంలో ఏదైనా సరే సాధించవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ నుంచైనా సరే చాలా ఈజీగా బయటపడొచ్చు. అలా సొల్యూషన్ ఇచ్చేస్తదంతే. సింపుల్. నమ్మండి. నేనైతే చాలా క్లియర్‌గా చెప్తాను. ఎస్పెషల్లీ మనీ బ్లాక్స్ క్లియర్ చేయడానికి హొపోనొపోనోని ఆహ్, పర్ఫెక్ట్‌గా అప్లై చేశారు అంటే, డియర్ మనీ, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని పర్ఫెక్ట్‌గా అప్లై చేశారు అంటే, హొపోనొపోనో అనేది మనీని, మనీ బ్లాక్స్‌ని, మనీని అట్రాక్ట్ చేయడానికి, మీలో ఉన్న మనీ బ్లాక్స్‌ని క్లియర్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్‌లో వింటూ, యూట్యూబ్ ద్వారా కొన్ని తెలుసుకొని అప్లై చేస్తేనే చిన్న చిన్న మిరాకిల్స్ జరిగితే, నిజంగా ఒక గురువు సమక్షంలో హొపోనొపోనోని కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ గానీ, అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ గానీ అర్థం చేసుకొని పర్ఫెక్ట్‌గా అప్లై చేస్తే ఇంకెన్ని మిరాకిల్స్ జరుగుతాయో ఒక్కసారి ఆలోచించండి. ఒకటి మాత్రం నిజం. ఏదైనా ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక గురువు ఉండాలి. ఆ విషయం మాత్రం పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోండి. ఒక గురువుని ఎంచుకోండి. ఆ గురువు సమక్షంలో మీరు అప్లై చేసే ఏవైనా టెక్నిక్స్, అది హొపోనొపోనో అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్స్ ఇస్తుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈ సందర్భంలో హొపోనొపోనో ఎలా ఫేమస్ అయ్యింది? డాక్టర్ హ్యూలన్ ఆయన మెంటల్ హాస్పిటల్‌లో మెంటల్ పేషెంట్స్‌కి హొపోనొపోనోని అప్లై చేయడం ద్వారా వాళ్ళు మెంటల్ పేషెంట్స్ అందరూ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి ఎలా బయటకు వచ్చారు అంటే, ప్రతిరోజు డాక్టర్ హ్యూలన్ ఆయన మెంటల్ పేషెంట్స్ పైన హొపోనొపోనో అంటే ముందు వాళ్ళ పైన పేషెంట్స్ మీద పాజిటివ్ ఫీలింగ్ తీసుకొని ప్రతిరోజు వీలున్నన్ని సార్లు హొపోనొపోనో చెప్పడం ద్వారా అతి కొద్ది నెలల్లోనే మెంటల్ పేషెంట్స్ ఎన్నో సంవత్సరాల బట్టి కూడా వాళ్ళకి నయం కాని ప్రాబ్లమ్ అతి కొద్ది సమయంలోనే వాళ్ళ ప్రాబ్లమ్ మెల్లమెల్లగా సాల్వ్ అవుతూ చాలా కొద్ది రోజుల్లోనే వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం అనేది జరిగింది. అప్పుడు హొపోనొపోనో అనేది చాలా ఫేమస్ అయ్యింది. దానికంటే ముందు నుంచే హొపోనొపోనో ఉంది. కానీ డాక్టర్ హ్యూలన్ చేసిన ఒక ఎక్స్‌పెరిమెంట్, ఒక ప్రయత్నం
సక్సెస్ అయిన తర్వాత చాలా ఫేమస్ అయ్యింది 'హొపోనొపోనో'. సింపుల్‌గా ఒక్క మాటలో చెప్పాలి అంటే 'హొపోనొపోనో' అనేది సర్వరోగ నివారణిలాగా ఎటువంటి ప్రాబ్లమ్‌కైనా సరే ఒక సొల్యూషన్, ఒక యూనివర్సల్ సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. 'ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ' అనే పదానికున్న పవర్, అనే సెంటెన్సెసెస్‌కున్న పవర్ దేనిలోనూ లేదు. నమ్మండి. కాన్ఫిడెంట్‌ని క్రియేట్ చేయండి. యూనివర్స్ మీద ఫోకస్ పెట్టండి. మీకు కావాల్సిన కోరికల మీద ఫోకస్ పెట్టండి. అంతేగాని ప్రాబ్లమ్స్‌ని పదే పదే ఆలోచిస్తూ దాంట్లోనే కొట్టిమిట్టాడుతున్నంత మాత్రాన ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. మీరు పదే పదే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకుండా దాని సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్, దాని సొల్యూషన్ హోపోనోపోనో అని నమ్మి గనక మీరు ప్రాక్టీస్ చేశారు అంటే మీ జీవితం మారడం పక్కా. అర్థం చేసుకోండి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనేది మనస్ఫూర్తిగా ప్రతిరోజు చెప్పుకోండి. జీవితంలో చాలా మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఓన్లీ హొపోనొపోనో గురించి చాలామందికి ఇంకా అనుమానం ఉంది అని కొంతమంది నన్ను అడగడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని హొపోనొపోనో గురించి చాలామందికి మోటివేట్ చేయడం కోసం సింపుల్ వీడియో చేశాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.